ఒకరోజు నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. ఎప్పటిలాగే విష్ణువుకు నమస్కరించి నారాయణ నారాయణ అని జపించాడు. విష్ణువు నారదుడి వైపు చూసి, నారద, ఈ లోకంలో చాలా మంది భక్తులు ఉన్నారు, అందులో నిజమైన భక్తుడు ఎవరు అని అడిగాడు. ఆ మాటలు విన్న నారదుడు క్షణం ఆలోచించాడు. అతని మనసులో తెలియకుండానే నాకంటే గొప్ప భక్తుడు ఇంకెవరుంటారు అనే చిన్న భావన వచ్చింది. కానీ విష్ణువు ఆ భావాన్ని వెంటనే గుర్తించాడు. విష్ణువు నారదుడితో భూలోకానికి వెళ్ళి ఒక మనిషిని చూసిరా అని అన్నాడు. నారదుడు భూలోకానికి వెళ్ళి ఒక గ్రామంలో ఒక రైతును చూశాడు. ఆ రైతు రోజంతా పొలంలో కష్టపడి పనిచేసి సాయంత్రం ఒక్కసారి మాత్రమే ఆకాశం వైపు చూసి నారాయణ అని అన్నాడు. ఇది చూసి నారదుడికి ఆశ్చర్యంగా అనిపించింది. విష్ణువు చెప్పిన భక్తుడు ఇతడేనా అని అతను అనుకున్నాడు. నారదుడు రైతు దగ్గరికి వెళ్ళి, నువ్వు రోజుకు ఎన్నిసార్లు దేవుణ్ణి జపిస్తావు అని అడిగాడు. దానికి రైతు చిరునవ్వుతో, ఒక్కసారి మాత్రమే మహర్షి, కానీ ప్రతి పనిలో నా మనసు ఎల్లప్పుడూ ఆయనపై ఉంటుంది అని సమాధానం చెప్పాడు. అప్పుడే అక్కడికి విష్ణువు వచ్చి ఇలా అన్నాడు, నారద, నువ్వు నన్ను జపిస్తావు, కానీ నీ భక్తిలో నీ గురించి కూడా ఆలోచన ఉంటుంది. ఈ రైతు మాత్రం తనను తాను మర్చిపోయి నన్నే స్మరిస్తాడు అని అన్నాడు. ఆ మాటలు నారదుడి హృదయాన్ని లోతుగా తాకాయి. తనలో తెలియకుండా వచ్చిన గర్వం అతనికి స్పష్టంగా అర్థమైంది. వెంటనే తల వంచి వినయంగా, ప్రభు, నిజమైన భక్తి అంటే తనను తాను మర్చిపోవడమే అని అన్నాడు. ఆ మాటలు విని విష్ణువు చిరునవ్వుతో నవ్వాడు. ఆ రోజు నుంచి నారదుడు ఎల్లప్పుడూ ఇలా అనేవాడు, నేను దేవుడి భక్తుణ్ణి కాదు, దేవుడి భక్తుల్లో నేను ఒకడిని అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.